మీరంతా కూడా మీ లైఫ్స్లో దొంగతనాల గురించి రకరకాల స్టోరీలు వినుంటారు. అంటే దొంగతనం చేయాలంటే, ఒకప్పుడు దొంగతనం చేయాలంటే, ఒక ఇంట్లో దొంగతనం చేయాలన్నా, ఒక బ్యాంకుకు కన్నం వేయాలన్నా, ఒక దేవాలయ హుండీలో డబ్బులు దొంగతనం చేయాలన్నా దొంగలు ఫస్ట్ ఏం చేయాలి? అక్కడ రెక్కీ నిర్వహించి అనువైన సందర్భం వచ్చినప్పుడు లోపలికి దూరి ఆ లాకర్ బలగొట్టడమో, హుండీ బలగొట్టడమో, బీరో బలగొట్టడమో చేసి డబ్బులన్నీ ఎత్తుకొని పోయేవాళ్ళు. అయితే రీసెంట్ ట్రెండ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్ వచ్చిన తర్వాత దొంగతనం ట్రెండ్ మారింది. దొంగలు కూడా ఆఫీసు పెట్టుకొని ఎంప్లాయీస్ని హైర్ చేసుకొని దొంగతనాలు చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే దొంగలు డైరెక్ట్గా ఇంటికి కానీ, లేకపోతే గుడికి కానీ, లేకపోతే బ్యాంకుకి కానీ కన్నం వేస్తారు. ఇక్కడ ఏంటంటే ఈ దొంగలంతా కలిసి ఒక ఆఫీస్ పెట్టుకొని ఎవరెవరి అకౌంట్స్లో డబ్బులు ఉన్నాయి, ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయని ఫస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకి కాల్స్ చేసి మీ అకౌంట్స్లోకి అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి మేము సేఫ్ అకౌంట్స్లోకి వాటిని మార్చాలంటే మీరు మాకు కనుక బేసిక్ డీటెయిల్స్ అంటే పాన్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఇంకేమైనా డీటెయిల్స్ ఇస్తే సేఫ్ అకౌంట్స్లోకి మేము ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి వాళ్ళని బోల్తా కొట్టించే ప్రయత్నం జరుగుతుందన్నమాట. ఈ వ్యాపారానికి అడ్డా హైదరాబాద్ కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. రీసెంట్గా తెలంగాణ సైబర్ పోలీసులు కొంతమందిని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. మాదాపూర్ కేంద్రంగా ఎగ్జిటో సొల్యూషన్స్ అనే సంస్థ ఏం చేస్తుందంటే ఒక 63 మంది ఎంప్లాయీస్ని పెట్టుకొని రోజు వాళ్ళకి ఒక 30 కాల్స్ టార్గెట్. అంటే 30 కాల్స్ ఎవరికి చేయాలంటే ఎవరెవరి అకౌంట్స్లో పైసలు ఉన్నాయి, ఎక్కువ పైసలు ఉన్నాయని వాళ్ళ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళ యొక్క ఎంప్లాయీస్కి ఇస్తారు. ఆ 63 మంది ఎంప్లాయీస్ అని చెప్పుకున్నాం కదా, వాళ్ళ పని ఏంటంటే రోజు ఒక 30 కాల్స్ చేయాలి. అంటే ఆఫీస్ మొత్తంలో కలిపి రోజు 600 కాల్స్ మాట్లాడాలి. వీళ్ళు ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్కి కాల్స్ చేసి మీ అకౌంట్స్లో అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, మేము సేఫ్గా వాటిని మార్చాలంటే మీరు మాకు బేసిక్ డీటెయిల్స్ అంటే బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, ఇంకేదైనా డీటెయిల్స్ కావచ్చు, మీరు మాకు చెప్పండి అని వీళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. మెజారిటీ ప్రజలకు ఏం జరుగుతుందంటే లైఫ్లో ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ అంటే చాలా సెన్సిటివ్ ఇష్యూస్ కాబట్టి ఎవరైనా కాల్స్ చేసి అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్ జరిగింది, మీ అకౌంట్లో డబ్బులు పడతాయి ఈ పని చేస్తే అని చెప్పగానే మనకి కొంత ఆశ కావచ్చు, లేకపోతే అమాయకత్వం కావచ్చు, వెంటనే మనం మన డీటెయిల్స్ ఇస్తాం. అంటే దీనివల్ల జరిగే ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది కూడా ఆలోచించకుండా మనం వెంటనే డీటెయిల్స్ ఇచ్చేస్తాం. తర్వాత ఫ్రాడ్ జరిగిన తర్వాత అమ్మోయో అని మొత్తుకుంటాం అనమాట. ఈ ఎగ్జిటో సొల్యూషన్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కాల్ చేసిన తర్వాత వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా వీళ్ళు అమెరికాలో ఓపెన్ చేసిన బ్యాంక్ ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాని తర్వాత క్రిప్టో కరెన్సీలోకి మార్చుకుంటారు. క్రిప్టో అనేది ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాల్లో అనాథరైజ్డ్ కరెన్సీ సిస్టమ్ అనమాట. అదేంటంటే క్రిప్టో కరెన్సీలోకి ఒక్కసారి కనుక ఈ కరెన్సీ మారితే అది ట్రేస్ చేయడం అనేది చాలా కష్టం. అందుకే వీళ్ళు క్రిప్టో కరెన్సీ మార్గాన్ని ఎంచుకొని ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ జరుపుతున్నారు అనమాట. అయితే ఈ ఎగ్జిటో సొల్యూషన్ కథ మొత్తానికి మాస్టర్ మైండ్ ఎవరంటే కెల్విన్ పటేల్ రూపేష్ కుమార్. అతనే మొత్తం దీని వెనక, అతనిది గుజరాత్ అనమాట. వాళ్ళ అన్న ఇంకొక ఆయన ఉంటాడు, వాళ్ళ భాయ్ దుబాయ్లో ఉంటాడు, ఆయన పేరు విక్కీ. ఆయన అమెరికాలో ట్రాన్సాక్షన్స్ ఎట్లా జరగాలి, ఏ అకౌంట్స్లోకి వెళ్ళాలి అన్నది ఆయన చూసుకుంటాడు. తర్వాత ఈ ఎగ్జిటో సొల్యూషన్స్ కంపెనీ ఉంది కదా, వీళ్ళు ఏదైతే పెట్టిరో మాదాపూర్లో, ఆ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ CEO వచ్చేసి చందా మనస్విని. అంటే ఈమె ఏం చేస్తుందంటే సూపర్వైజ్ చేస్తుంటుంది అనమాట. ఈ కాల్స్ ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అన్న దాని మీద, అంటే వర్క్ ఎట్లా నడుస్తుంది అన్నది ఈమె సూపర్వైజ్ చేస్తుంది. అయితే రీసెంట్గా ఈ ఫ్రాడ్ అంతా బయటపడ్డది అనమాట. ఈ ఫ్రాడ్ అంతా బయటపడ్డ తర్వాత నాకు ఈ స్టోరీ అంతా చదువుతున్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ గుర్తొచ్చింది. అది నెట్ఫ్లిక్స్లో ఉంటుంది, జామ్తారా వెబ్ సిరీస్ పేరు. ఏంటంటే జార్ఖండ్లో వీళ్ళంతా ఏం చేస్తారంటే మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడ్డాయి, ఈ పని చేస్తే కనుక మీకు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడతాయి అని చెప్పేసి ఎవరికైతే ఫోన్లు చేస్తారో వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు, తర్వాత వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంటు, వాళ్ళ పాస్వర్డ్స్ ఇవన్నీ తీసుకొని వీళ్ళు మోసాలకు పాల్పడతారనమాట. దీని అంతా వెనక కూడా ఒక పొలిటికల్ లీడర్ ఉంటుంది ఆ స్టోరీలో. అయితే లెట్ us కమ్ బ్యాక్ టు ద స్టోరీ. సైబర్ స్పేస్లో కనుక ఏమైనా ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగితే టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంది, దానికి కాల్ చేస్తే వాళ్ళు సొల్యూషన్స్ ఇస్తారు. 1930 ఈ నెంబర్కి కనుక కాల్ చేస్తే సైబర్ స్పేస్లో ఏమైనా ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగితే మనకి వాళ్ళు అండగా నిలబడతారు. అయితే రీసెంట్గా డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సెక్రైట్ అనే 2 సంస్థలు కలిపి రూపొందించిన నివేదిక, దాని పేరు ఇండియన్ సైబర్ థ్రెట్ రిపోర్ట్ 2025. దాని ప్రకారము గత ఏడాదిగా 36 కోట్ల మాల్వేర్ మెసేజ్లు వస్తున్నాయి. అంటే ఏం లేదు, మాల్వేర్ అంటే ఏంటంటే
వాళ్ళు సైబర్ నేరాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఒక నకిలీ వెబ్సైట్ లాంటిది ఒకటి రూపొందించి అందులో మనం క్లిక్ చేయగానే వాళ్ళ వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అయ్యే విధంగా మనకు మెసేజ్లు రూపొందించి మెసేజ్లు పంపుతారు. ఆ మెసేజ్ ఓపెన్ చేసి వాడు చెప్పినట్టుగా మనం చేసినట్లయితే మన బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు గల్లంతవుతాయి. బిడ్డ పెళ్లి కోసం అని కొంతమంది డబ్బులు దాచిపెట్టుకోవచ్చు, కొడుకు చదువు కోసం అని కొంతమంది డబ్బులు దాచిపెట్టుకోవచ్చు, ఆరోగ్యం బాగు చేయించుకోవడానికి డబ్బులు దాచిపెట్టుకోవచ్చు, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు దాచిపెట్టుకోవచ్చు. వీటన్నిటిని కూడా ఎవడో ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి వాడెవడో మనకు తెలియదు. అంటే ఇంతకుముందు దొంగతనం జరిగితే ఫిజికల్గా అంటే ఒక దొంగ వచ్చి దొంగతనం చేసి ఇట్లా జరిగేది. ఎక్కడో ఖండాంతరాల్లో అంటే వేరే దేశాల్లో ఉండి కూడా మన బ్యాంకుల్లో డబ్బులు దొంగతనం చేస్తున్నారు అనమాట. ఇందులో మన ప్రమేయం లేదు, శత్రువు ఎక్కడుంటాడో కూడా మనకు తెలియదు. అయితే ఈ సైబర్ ఫ్రాడ్ ఎంత తీవ్రంగా ఉందంటే ఇండియన్ సైబర్ థ్రెట్ రిపోర్ట్ 2025 ప్రకారము నిమిషానికి 702 ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, సెకన్కి 11 సైబర్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. అంటే తీవ్రత ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోండి. దీనికి పరిష్కార మార్గం ఏంటంటే అలర్ట్గా ఉండటం. ఆర్బీఐ కానీ లేకపోతే ఇతర ఫైనాన్షియల్ ఏజెన్సీస్ కానీ ఏవి కూడా ఫోన్ చేసి మిమ్మల్ని బ్యాంక్ డీటెయిల్స్ గురించి కానీ పాస్వర్డ్స్ గురించి కానీ ఇతర సెన్సిటివ్ ఇష్యూస్ గురించి కానీ అడగరు. ఒకవేళ ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఎవరైనా సైబర్ స్పేస్లో చేయాలని ట్రై చేస్తే 1930 నెంబర్ చెప్పిన కదా, ఆ నెంబర్కి కాల్ చేసి మనం సొల్యూషన్స్ తీసుకోవచ్చు, సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ సైబర్ స్పేస్లో ముఖ్యంగా ఫ్రాడ్ జరుగుతున్నటువంటి సెక్టార్స్ వైజ్గా దీని యొక్క ఇంపాక్ట్ మనం కనుక చూసినట్లయితే హెల్త్ కేరు, టూరిజము, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, ఎడ్యుకేషను, ఎంఎస్ఎంఈ, మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత వచ్చేసి గౌట్ సెక్టార్స్ అనమాట. ఈ రంగాలు ఎక్కువగా నెగిటివ్ ఇంపాక్ట్కి గురవుతున్నాయి అనమాట. ఇంకొకటి ఏంటంటే ఒకప్పుడు 2 దేశాల మధ్య కనుక యుద్ధం జరిగితే ఫిజికల్గా అందరూ ఒక దగ్గర చేరి 2 బార్డర్ల మధ్య ఏదో యుద్ధం జరుగుతుంది. అయితే ఇప్పుడు యుద్ధం అనేది సైబర్ స్పేస్లోకి వచ్చిందనమాట. ప్రాక్సీ కంట్రీస్ అంటే మనం అంటే పడని కంట్రీస్ కూడా మన మీద సైబర్ యుద్ధానికి పాల్పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అదే జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మాల్వేర్ అటాక్స్ ఎక్కువ పెరుగుతాయని 2025 ఇండియన్ సైబర్ థ్రెట్ రిపోర్ట్ చెప్తుంది. అయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నేను మాట్లాడాలనుకుంటే మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో సజెషన్స్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజుకు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.